హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. ఈరోజు అయితే నేను ఒక ఫేమస్ డిష్తో వచ్చేసా. అదేంటి అనుకుంటున్నారా? ఈరోజు అయితే మనం ఫేమస్ ఆఫ్రికన్ ట్రెడిషనల్ ఫుడ్ అయిన ఫుఫుని రెడీ చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నానో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. మా వీడియోస్ చూస్తూ ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే రెసిపీ చూపిస్తా, నాతో పాటు వచ్చేయండి. ఈ కసావా తీసుకున్నా, దీన్ని తెలుగులో కరపెండ్లం అని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు మంచిగా వాష్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదైతే చాలా గట్టిగా ఉంది. అసలు ఎంత కట్ చేస్తున్నా అంటే బలం పెట్టి ప్రెజర్ ఇచ్చి కట్ చేస్తున్నాను. దీని తోలైతే చాలా సింపుల్, ఇలా తీయగానే వచ్చేస్తుంది, చాలా ఈజీ. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకుంటే గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా త్వరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఇందులో ఫైబర్, విటమిన్ ఏ, సి అధికంగా ఉండడం వలన జీర్ణక్రియకి, రోగనిరోధక శక్తికి బాగా ఉపయోగపడుతుంది. కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ముక్కలని కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసుకొని సగం సగం గ్రైండ్ చేసి తర్వాత మిగిలిన ముక్కల్ని యాడ్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇది ఆఫ్రికన్స్కి ఫేవరెట్ ఫుడ్. ఇది చాలా ఇష్టంగా తింటూ ఉంటారంట. నేను చూపించాను కదా, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కడాయిలో వేసుకుందాం. ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కడాయిలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 100 ml ఉంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని కడాయికి అంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇది త్వరగా ఉడికిపోతుంది కూడా, అడుగంటుతుంది కూడా, అందుకని కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది బ్లడ్ షుగర్ని, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ పచ్చి కసావాను అంటే కర్రపెండలంని పచ్చిగా తినకూడదు. ఎందుకంటే దీనిలో విషపూరితమైన సమ్మేళనాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇది తోలు తీసి బాగా ఉడికించిన తర్వాతే తినాలి. ఇప్పుడైతే మన ఆఫ్రికన్ ఫేమస్ ఇంకా ట్రెడిషనల్ డిష్ అయిన ఫూఫు అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా కలర్ మారేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డిష్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా ప్రోటీన్ రిచ్ సూప్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపులు అన్నీ వేసుకొని తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ అయితే తీసుకున్నాను. ఉప్పులో నానబెడితే చికెన్ పీసెస్ సాఫ్ట్గా, టెండర్గా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాం. నేనైతే పసుపు ఎప్పుడు ఎక్కువగానే వేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ కూడా.
చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. నేను చికెన్ కర్రీ చేసుకుంటున్నాను కనుక ఒక టమాటా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కారం ఇంకా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని కట్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో నెయ్యి ఆప్షనల్ మాత్రమే, మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చితేనే యాడ్ చేసుకోండి. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ హెల్దీ ఫుడ్ షుగర్ బీపీ ఉన్న పేషెంట్లు ఏ అనుమానం లేకుండా చక్కగా తినొచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలంటే మరిన్ని ఇలాంటి మా మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.